లేడీస్ కి బస్సు ఫ్రీ ఇచ్చి మా నెత్తిన బండలు వేసేసి ऑटो वाले तो खाली फांसियां डाल लेना बाकी है। कटोरे लेके 20 रोडों पे पूरा बंडा बस स्टॉप पे ठहर के मंगना बाकी है। నమస్తే అంకుల్. నమస్తే అండి. ఏం పేరు అంకుల్? నా పేరు షేక్ బాబావలి అండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటారు ఇక్కడ? నేను 35 ఇయర్స్ నుంచి ఉన్నానండి. 33 ఇయర్స్ నుంచి ఉంటాను ఇక్కడ. సో ఇప్పుడు మరి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఎవరికి వేయాలనుకుంటున్నారు మీరు ఓటు? డెవలప్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడే ఓట్లు పడుతుందండి. అంటే ఎవరు డెవలప్మెంట్ చేశారు అంటే అంతకు ముందున్న కంపేర్ చేసుకుంటే బీఆర్ఎస్ ఉంది కదా మనకి. సో దానికి మనకి మద్దతు ఇస్తాం అంతే. అంటే ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం డెవలప్మెంట్ చేయలేదా ఇక్కడ లోకల్ గా గానీ రాష్ట్రంలో గానీ? రాష్ట్రంలో అంటే తెలియదు కానీ మాకు వరకు చూస్తే మాకు పెద్ద ఏం డెవలపింగ్ ఏం లేదు. ఇంకా ఉండే కొంది ఏంటంటే లేడీస్ కి బస్సు ఫ్రీ ఇచ్చి మా నెత్తిన బండలు వేసేసారు. ఇప్పుడు రీసెంట్ గా 10 రూపీస్ పెంచారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి మరి అంత ఇబ్బంది. 30 రూపీస్ 60 రూపీస్ అయ్యేది నాంపల్లి పోవడానికి, ఇప్పుడు 80 రూపీస్ అవుతుంది. అలాంటి మాలాంటి వాళ్ళకి కంపేర్ చేసుకుంటే చాలా మంది కూడా సఫర్ అవుతున్నారు. నేను వాళ్ళ దగ్గర గురించి ఫీడ్బ్యాక్ తీసుకుంటే అసలు ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ విమర్శించేవాళ్ళు. అంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని, మళ్ళీ ఇంకోటి గ్యాస్ విషయంలో గానీ అన్నిట్లో మేము ఇస్తున్నాం హామీలు. గ్యాస్ ఎక్కడ వస్తుంది? 500 ఎక్కడ వస్తుంది? మూడు సంవత్సరాల నుంచి దగ్గర 3 ఏళ్ళు అవుతుంది. మా అకౌంట్ ఓపెన్ చేస్తే ఇంతవరకు గ్యాస్ రావట్లా. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ రిబేట్ మాత్రం అది ఇచ్చారు. అది ఒక్కటే హ్యాపీగా ఉంది. మిగతా ఇంకా ఏం ఇయ్యలేదా? ఏమున్నాయి? ఏమి పెన్షన్ లో కూడా 6 హామీలు అన్నారు. 6 హామీలు ఏంటంటే 2 హామీలే అమలైనవి. 2 హామీలు ఏంటంటే ఒకటి ఫ్రీ లేడీస్ కి ఫ్రీ బస్ సర్వీస్, రెండోది ఏంటంటే ఫ్రీ కరెంటు. అది ఏంటంటే 100 యూనిట్స్ వరకు ఉన్నది అమలు అవుతుంది. మిగతా 4 గ్యారెంటీలు ఎక్కడైనా గ్యాస్ 500 రూపాయలు వచ్చింది, లేకపోతే లేడీస్ కి 1000 రూపాయలు ఇస్తున్నారు. అవి కూడా రావట్లేదు కదా. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ దగ్గర ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉంది, బడ్జెట్ లేదు, దాన్ని బట్టి ఇదే ఉంది. బట్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ప్లాన్ చేసుకునే చెప్పాలి. ఇప్పుడు పబ్లిక్ ఎలా ఉంటుందంటే పబ్లిక్ ఏదైనా ఇస్తామంటే దాని మీద ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఇప్పుడు ఇవ్వబడినప్పుడు ఇంకా ఎలా ఉంటుంది? అది ఫెయిల్యూర్ అనేది పబ్లిక్ కాదు కదా, గవర్నమెంట్ కదా ఫెయిల్యూర్. ఆ ఇంపాక్ట్ ఎక్కడ చూపిస్తుంది? నెక్స్ట్ గవర్నమెంట్ కి అపోజిషన్ పార్టీ మీదే పడిపోతుంది. డెఫినెట్ గా రేపు మళ్ళీ అపోజిషన్ పార్టీ వస్తుంది. ఎందుకంటే అమలులో చేయగలమా లేదా అనేది ముందే చూసుకొని అట్లా చెప్పాలి ఏదన్నా కానీ. అలా చెప్పనప్పుడు వాళ్ళు ఫెయిల్యూర్ అయినట్టే కదా ఏదన్నా కానీ. మరి ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లా ఎవరికి మీరు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఏంటంటే మాకు ఎమ్మెల్యే గారు మాకు ఫస్ట్ నుండి మాకు మంచి చేశారు. ఏ ఒక్కటైనా ఏదైనా ఆయన ఒంటరిగా పోరాడారు. ఆయన మాగంటి గోపీనాథ్ గారు ఈ రోజు ఇక్కడ 6 ఇక్కడ అన్ని కాలనీలో ఉన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ కి మాకు ఫెసిలిటీ కల్పించారు. ఆయన 30 ఏళ్ళు లేని సమస్య ఇప్పుడు తీర్చేశారు. అలాంటప్పుడు ఏంటంటే ఇంకొకళ్ళకి మేము ఎందుకు ఇస్తాం ఏదన్నా కానీ? వాళ్ళు మంచి చేసిన వాళ్ళకి మనం ఇవ్వాలి కదా ఏదన్నా కానీ. అందుకని మేము కంపల్సరీగా ఆయనకే ఓటేస్తాం. केसीआर साहब अच्छा करे हमारे। क्या हुआ? अच्छा काम गरीबों को शादी के पैसे दिए, ईदों को लेडीज को कपड़े दिए, कीटान दिए कचरे के। लेडीज का तो दिल जीत लिए केसीआर साहब। अच्छा, बीआरएस में जब फ्री बस का है ना वो कांग्रेस में, कांग्रेस वाले बीआरएस लगाया बोल के तो ऑटो वाले को पूरा नुकसान हुआ। उसके बारे में आप क्या बात करें? अब ऑटो वाले तो खाली फांसियां डाल लेना बाकी है। कटोरे लेके 20 रोडों पे पूरा बंडा बस स्टॉप पे ठहर के मंगना बाकी है। कई को ऐसा बोला। अच्छा, हम लोग ऑटो वालों को भी पूरा सब दे बोल के बोल रहा ना कांग्रेस वाले। कांग्रेस क्या दे रही? साल को 10,000 देते बोल के कांग्रेस बोला था। जो किसको दिए? वही ऑटो वालों को देते बोल के बोला था फ्री बस लगाने के टाइम। तो कितने साल होगा कांग्रेस आगे? कौन से ऑटो वाले को मिले अब तक 10,000 रुपए? बोलो कहीं ऑटो वाले के घर में क्या है बोलो तो एक कमाने वाला रहता, 10 खाने वाले रहते उसके पीछे। अब बसा फ्री कर दिया। पूरी लेडीज ऑटो में नहीं जा रही, बसों में जा रही, लटक लेते जा रही, मर लेते घर था कि तकलीफ में जा रही। ये क्या है? ऑटो का कारोबार पूरा खत्म होगा। मतलब कांग्रेस में ऑटो वालों को 10,000 देता बोला ना, नहीं दिया। और ओला उबर को कैंसिल करना बोल के ऑटो वाले बोला था, वो भी कैंसिल नहीं किया। ओला उबर में क्या है मैडम? ओला उबर है बोल के तो ऑटो चल रहे हमारे, बैंका बंद करा देना। बाइक जो है ना वो बंद करा देना। ओला उबर है बोल के तो ऑटो वाले जी रहे।
बसों में तो लोकल में कारोबार कुछ भी नहीं है। लेडीज तो ऑटो वालों को पूछिए नहीं देख रही, समझ रहे। पहले टांगा गई की सवारियां मिलते थे ऑटो वालों को, लांग लांग 100 किलोमीटर 150 किलोमीटर अप एंड डाउन के। अब बसा पूरे डिस्ट्रिक्ट के भी फ्री कर दिया उन्हें, उसमें जा रही, आधार कार्ड बता रही, चल जा रही। फिर ऑटो वाले सब जने मिलकर रेवंत रेड्डी को क्या बोलते, आपका रिक्वेस्ट क्या है? रेवंत रेड्डी के साथ क्या है बोलो तो, अपना कार्य, जनता का नहीं सोच रहे हो, समझ रहे। आए उन्हें 2 साल हुआ आके, गरीब को देखना भाई, पूछना। अब ये मामूल का देख लो, अब केसीआर साहब के हुकूमत में कोई ऑटो वाला परेशान नहीं था, कोई गरीब परेशान नहीं था, समझ रहे। हमारे गोपीनाथ साहब इतने अच्छे आदमी थे, चले गए उन्होंने, कहीं को गए। केसीआर आएगा, रेवंत रेड्डी आ रहा, तकलीफ दे रहा, चले गए। वो तो रेवंत रेड्डी क्या करे, एमएलए किधर है उन लोग का एरिया से डेवलप करे। अगर इधर से बीआरएस जीते तो आपका एरिया डेवलप करने को रेवंत रेड्डी सपोर्ट देते? सपोर्ट को तो नहीं आते, हमारे केसीआर साहब ही है। अच्छा, फिर केसीआर साहब सीएम सीट में बैठना बोले तो पूरा स्टेट वाइज बाई इलेक्शन साहब वो आए, जब आप डालते क्या बीआरएस को? हाँ, टीआरएस खुद डालता हूँ, 100% है टीआरएस। और सिक्स गारंटीज बोल के बोला था कांग्रेस वाले, हाँ। कुछ भी आया आपका घर को? कुछ भी नहीं आया, फ्री करंट में रेट कम, करंट भी नहीं आया, वाला वो भी नहीं है। किराए का घर है मेरा। अच्छा, डाले स्कीम, एक भी स्कीम नहीं है। नहीं है। फिर और रेवंत रेड्डी से आप पूछना बोले तो, आप माइनॉरिटी के लिए सपोर्ट रहता, हम लोग बोले इलेक्शन के टाइम में बोला था, अब कुछ भी सपोर्ट दिया आपको? अभी तक तो कुछ भी सपोर्ट नहीं आया मैडम। मुसलमान को मैं हर चीज में रहती, घर में मैं रहती बोल के रेवंत रेड्डी बोला था। भाई ये देखो, मुसलमान हिंदू बोल के नहीं, आप नेता है तो सबको एक नजर से देखना। मैं मुस्लिम को देखता हूँ, मैं हिंदू को देखता हूँ बोल के वैसा नहीं रहना। अगर बीजेपी आए तो इधर मुसलमान को सपोर्ट रहेगा? बीजेपी के को आती इधर कार है, केसीआर साहब है, हम 10 बात में फिर बीजेपी कैसा आती है? वो तो मोदी जी सेंट्रल में है ना, हाँ। तो बीजेपी इधर आए तो डेवलपमेंट होता बोल के बोल रहा। केसीआर साहब है तो डेवलपमेंट होता हमारा जुबली हिल्स, समझ 100% उन्होंने यहाँ पे आते ही आते। ओवरऑल आपको सुनीता जी टायर रहे ना इधर से बीजेपी आरएस से? सुनीता बोल तो मागंटी सुनीता टायर रहे ना, आप उनको सिंपति से वोट डालते, बोल तो मर गए ना उसका हस्बैंड, वो सिंपति से वोट डालते, नहीं तो बीआरएस पार्टी को देख के वोट डालते? केसीआर साहब की सूरत देख के डालते हैं। बोल तो सुनीता जी घर में बोल तो घर को आ रहे? हाँ आ रहे, अपना उनका 2 बेटियां भी गोपीनाथ के घर वाले आ रहे। हाँ ठीक है, थैंक यू। సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ సపోర్ట్ ఎవరికి, ఇక్కడ లోకల్ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మాకు అన్న మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు మంచి సహకారం చేశారు, ఇప్పుడు కూడా మేము అందరం కలిసి మేడంని గెలిపించుకున్నాం అనుకుంటున్నాం. మాకు జూబ్లీ హిల్స్ లో ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ పార్టీకే ఉన్నాం, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి మడి ఉంటాం. అంటే నవీన్ యాదవ్ పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది కదా, మరి అయితే మాగంటి సునీతనేమో గోపీనాథ్ ఉన్నాడు కానీ సునీత పెద్దగా రాజకీయాలలో ఉన్నామే కాదు, ఇప్పుడు ఆమె కొత్త కాబట్టి ఆల్రెడీ నవీన్ యాదవ్ 2-3 సార్లు పోటీ చేసిండు, ఓడిపోయినా కూడా కొంతవరకు ఆయన కూడా మెజారిటీ ఉంది కాబట్టి ఆయన గెలిస్తే బాగుంటది అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి దానిపైన మీ ఒపీనియన్? మేము ఫస్ట్ నుంచి ఇదే పార్టీకి ఉన్నామా, ఇదే పార్టీకి వేసి అనుకుంటున్నాం, నా అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ 2 ఇయర్స్ అవుతుంది కదా, ఇంతవరకు మీకేమన్నా స్కీమ్స్ కానీ లేకపోతే ఏమైనా ఇక్కడ మీ లోకల్ లా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏమైనా అభివృద్ధి జరిగిందా, లేకపోతే మీకు ఏమైనా పథకాలు అందాయా? పథకాలు అంటే ఎలక్ట్రికల్ బిల్ ఒకటి వస్తుంది అంతే. అంటే మీ పక్కన చూస్తుంటే రోడ్ అంతా తొవ్వేస్తుంది, దాని గురించి ఏమంటారు? దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? దాని గురించి చేయాలి చేస్తా అంటారు కదమ్మా. అంటే ఎలక్షన్స్ ముందే వచ్చి, ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు వచ్చి పని చేస్తున్నారా, లేదంటే ఇంతకు ముందు కూడా పని చేస్తారా? ఇప్పుడు ఇంతకుముందు రోడ్ ఉన్నది, ఇప్పుడు మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ వేస్తా అంటారు, సంతోషమైన విషయం కదా మళ్ళీ రోడ్ వేయడం. ఇంకోటి సొంత గారికి మీరు ఓటు వేయాలనుకుంటున్నారు కదా, అది సింపతితో ఓటు వేస్తున్నారా లేకపోతే పార్టీ మీద ఇష్టంతో ఓటు వేస్తున్నారా? పార్టీ మీకు ఇష్టమమ్మా, ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఉన్నాం. ఓవరాల్ గా స్టేట్ వైజ్ బై ఎలక్షన్స్ పెడితే మీ ఓటు ఎవరు చేస్తారు? ఇప్పుడు చెప్పినా కదా మాదే టీఆర్ఎస్ పార్టీకి. మరి అయితే మాగంటి సునీతనేమో గోపీనాథ్ ఉన్నాడు కానీ సునీత పెద్దగా రాజకీయాలలో ఉన్నామే కాదు, ఇప్పుడు ఆమె కొత్త కాబట్టి ఆల్రెడీ నవీన్ యాదవ్ 2-3 సార్లు పోటీ చేసిండు, ఓడిపోయినా కూడా కొంతవరకు ఆయన కూడా మెజారిటీ ఉంది కాబట్టి ఆయన గెలిస్తే బాగుంటది అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి దానిపైన మీ ఒపీనియన్?
మేము ఫస్ట్ నుంచి ఇదే పార్టీకి ఉన్నామా, ఇదే పార్టీకి వేసి అనుకుంటున్నాం. నా అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ 2 years అవుతుంది కదా, ఇంతవరకు మీకేమన్నా స్కీమ్స్ గానీ లేకపోతే ఏమైనా ఇక్కడ మీ లోకల్ లా గానీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏమైనా అభివృద్ధి జరిగిందా, లేకపోతే మీకు ఏమైనా పథకాలు అందాయా? పథకాలు అంటే ఎలక్ట్రికల్ బిల్ ఒకటి వస్తుంది అంతే. అంటే మీ పక్కన చూస్తుంటే రోడ్ అంతా తవ్వేస్తుంది, అవును, దాని గురించి ఏమంటారు? దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? దాని గురించి చేయాలి చేస్తా అంటారు కదమ్మా. అంటే ఎలక్షన్స్ ముందే వచ్చి, ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు వచ్చి పని చేస్తున్నారా, లేదంటే ఇంతకు ముందు కూడా పని చేస్తారా? ఇప్పుడు ఇంతకుముందు రోడ్ ఉన్నది, ఇప్పుడు మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ వేస్తా అంటారు. సంతోషమైన విషయం కదా మళ్ళీ రోడ్ వేయడం. ఇంకోటి సొంత గారికి మీరు ఓటు వేయాలనుకుంటున్నారు కదా, సింపతితో ఓటు వేస్తున్నారా లేకపోతే పార్టీ మీద ఇష్టంతో ఓటు వేస్తున్నారా? పార్టీ మీకు ఇష్టమమ్మా, ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఉన్నాం. ఓవరాల్ గా స్టేట్ వైజ్ బై ఎలక్షన్స్ పెడితే మీ ఓటు ఎవరికి వేస్తారు? ఇప్పుడు చెప్పినా కదా మాదే టీఆర్ఎస్ పార్టీకి.